వార ఫలితాలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు. మొదటిగా మేషరాశి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు, కార్యక్రమాలతో ముందుకు సాగడం మంచిది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడం, గౌరవ అభిమానాలు పెరగడం జరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభం. రాశ్యాధిపతి శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం మీద దృష్టి సారిస్తారు. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తిపాస్తులకు సంబంధించి కొన్ని అత్యవసర పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగానూ ఇతరులకు వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఇరుగు పొరుగు వారితో కానీ, మిత్రులతో కానీ విభేదాలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు కొద్దిగా కష్టపడినా ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. తదుపరి మిథునం. గురుగ్రహ సంచారంతో పాటు రాశ్యాధిపతి బుధుడు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వారం రోజుల పాటు జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం, ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. బంధువుల్లో కొందరి వల్ల ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు సన్నిహితులు ఆర్థికంగా సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటకం. ధనాధిపతి రవి, ఉద్యోగ స్థానాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంతో కష్టపడి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయవలసి వస్తుంది. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి సింహం. రాశ్యాధిపతి రవి అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు. ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, కీలక ప్రయత్నాలు మందకొడిగా ముందుకు వెళ్తాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకపోవడం మంచిది. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చే అవకాశం ఉంది. కీలకమైన విషయాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. రాశ్యాధిపతి బుధుడు, శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. తోబుట్టువులు చేదోడు వాదోడుగా ఉంటారు. ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. శుభకార్యం లేదా దైవ కార్యం మీద బాగా ఖర్చు అవుతుంది. సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాలు పరిష్కరించాల్సి వస్తుంది. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి తులారాశి.
రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. డబ్బు బాగా కలిసి వస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటు మాటల వల్ల బంధువులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. అధికారులు మీపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి వృశ్చికం. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇక వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపద పెరుగుతుంది. దూర ప్రాంతాల కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. కొందరు మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాశ్యాధిపతి గురుడు పంచమంలో ఉన్నందువల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం, సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆస్తిపాస్తులు లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఎటువంటి వ్యాపారమైన లాభాల బాటలో సాగిస్తారు. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిణామాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా వరకు అనుకూలత ఉంటుంది. తదుపరి మకరం. వారమంతా సానుకూలంగా సాగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయం అవుతాయి. 1-2 శుభవార్తలు వింటారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధమైన పనులు చక్కబెడతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల కన్నా సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. వారమంతా చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారులు కొత్త లక్ష్యాలను లేదా కొత్త బాధ్యతలను అప్పచెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. తదుపరి మీనరాశి. ఏలినాటి శని ప్రభావం కారణంగా బంధుమిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వారమంతా ప్రశాంతంగా సాగిపోతుంది. కానీ చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అయితే అనవసరపు ఖర్చులు కొద్దిగా అదుపు తప్పే అవకాశం ఉంది. వ్యాపారం సామాన్యంగా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సతీమణి తరపు నుంచి శుభార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సాఫీగా సాగిపోతాయి.